నమస్తే అండి. నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ జియాలిస్ట్ అండి. చూడండి, చెప్పండి. మాకు ఈ ఏరియాలో 70 ఫీట్లు 100 ఫీట్లే పడుతున్నాయండి. లెక్క లోతులో పడతలేవు నీళ్లు. రైట్. ఏ వీళ్ళకు కారణం అది? నీళ్ళనేది కేవలం 100 ఫీట్ల లోపలనే వస్తున్నాయి. తర్వాత రావడం లేదు. ఎందుకని అడుగుతున్నారండి. చూడండి, ఈ కొండను గమనించండి. ఇది మొత్తం దీన్ని బ్యాథోలిత్ అని అంటారండి. బ్యాథోలిత్ అంటే మాగ్మా అనే ద్రవము బయటకు వచ్చి ఒకేసారి చల్లబడినప్పుడు ఏర్పడిన ఏకశిల. అంటే దీంట్లో ఎలాంటి ఫ్రాక్చర్స్ ఉండవండి. అంటే మనకి ఇప్పుడు భువనగిరికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ భువనగిరి ఫోర్ట్ కూడా ఈ విధంగానే ఏకశిల అండి. ఇలాంటి బ్యాథోలిత్స్ ఒక్కొక్కసారి 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఈ బ్యాథోలిత్ అంటే ఏంటంటే ఈ ద్రవం అనేది ఒకప్పుడు ఇది ద్రవ రూపంలో ఉండింటదండి. అది చల్లబడడం వల్ల ఈ విధంగా ఒక గుట్ట మాదిరి ఏర్పడి లోపల ఎలాంటి రాతి పొరలు లేని కారణంగా వీళ్ళ పొలం ఏమవుతుందంటే ఆ బ్యాథోలిత్ అనే గుట్టకు మొదటి పాదంలో ఉందంటే ఫుట్ ఆఫ్ ది దగ్గర ఉంది. అంటే లోపల డీపర్ ఫ్రాక్చర్స్ ఉండే అవకాశాలు లేని కారణంగా వీళ్ళకు ఇప్పటివరకు వేసిన బోర్లు 100 ఫీట్ల లోపలే నీళ్లు పడుతున్నాయండి. తర్వాత ఫ్రాక్చర్ లేని కారణంగా నీళ్ళు వాడే అవకాశం లేని పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైనా కానీ మీరు ఇలాంటి గుట్టలు అంటే ఏకశిల ఉండే ఏరియాలలో లోతులకు వేయడం మంచిది కాదండి. జియాలిస్ట్ని సంప్రదించి ఒకవేళ 100 తర్వాత ఏమైనా 150 ఫీట్ల వరకు కూడా ఫ్రాక్చర్స్ ఉంటే మాత్రం బోర్ వేయడం మంచిదండి. థ్యాంక్ యూ.